మేడం గట్టిగా ఇంకా 40 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే అసలు మీకేమనిపిస్తా ఉంది? అసలు పరిస్థితులు ఇంక అసలు మాకు నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఆంధ్ర అయితే అండి. ఉన్నది ఒక ఎందుకంటారు ఏంటండి, ఉన్నది ఇంకా 40 రోజులు. ఇప్పుడు వరకు ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా చేయక బాగా ప్రతి టీవీలోను ప్రతి ఎక్కడ మీటింగులోను ఎక్కడ చూసినా నేను 98% చేసేసా, 175 నాకే 175 నాకే అంటుంటే మాకు మైండ్ పోతుంది, ఉన్న మైండ్ కూడా పోతుంది. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి తీరా కొంతవరకు మేము ఎంక్వైరీ ఇళ్ళమ్మట వెళ్తూ ఉంటాం బాబు షూటీ ప్రోగ్రామ్స్ కాడికి వెళ్ళినప్పుడు కొంతవరకు ఏం తెలుస్తుందంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి 2 సార్లు తీసుకుంటున్నారు ఓటీపీలు కూడా ఇప్పుడు వచ్చేసి. అవంట మరి ఒక నెల రోజులు 20 రోజులు టైం అడిగి ఓట్లు లెక్కింపుకి ఈ లోపు అవన్నీ కూడా వీళ్ళు గుద్దుకుని మార్చుకుంటారంట. అలా ఇప్పుడు 2 లక్షల మంది ఉన్నారంట మన ఆంధ్రాలో. ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి కూడా గెలిస్తే తన జైలుకి వెళ్ళే పని ఉండదు, ఇంకా తన దాచుకున్నది బయట పెట్టాల్సిన అవసరమూ లేదు. అందుకని చెప్పి అమ్మా తెలివితేటలుగా చేస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఆంధ్ర జనం కళ్ళు తెరుచుకుని మంచి నాయకుడిని ఎన్నుకుని చేస్తే ఆయన ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు చేసినవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు కూడా మాకు సరైన నాయకుడు లేడు. చెప్పరు, బయటకు రారు, చెప్పరు. అప్పుడు కొన్ని 2 మాటలు మాట్లాడతారు, వదిలేస్తారు. అదే మొన్న తాడేపల్లిగూడెంలో మీటింగ్లో పవన్ కళ్యాణ్ అనే అబ్బాయి, అప్పుడు ఉన్న ఇదివరకు పవన్ కళ్యాణ్ వేరు, ఆ రోజు చూసిన పవన్ కళ్యాణ్ కానీ వేరు. ఏంటండి తేడా ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఇన్ని కష్టాలు పడి కూడా ఈ చంద్రబాబు నాయుడు అనే ఆయన రాజకీయం చేస్తూనే ఉన్నాడు వెనకపోకుండా. ఈ 10 సంవత్సరాల్లోనే అందులో ఎంత బాధ పెయిన్ అనుభవించాడో ఈ పవన్ కళ్యాణ్. తనకి ఆయన బాధ అర్థమయ్యి ఆ మాట ఎప్పుడు మాట్లాడారో నిజంగా మా మనసుల్లో నాటుకుని పోయాడు ఆ అబ్బాయి. సినిమా యాక్టర్గానే కాదు, ఆ రోజు అంత చిన్న వయసులో ఆ విధంగా అర్థం చేసుకుని బాబు గారి గురించి ఎంత బాగా చెప్పాడంటే నిజంగా మేము చేతులైతే దండం పెడతాం. చిన్నవాడైనా సరే ఒక్క నాయకుడు, మా నాయకుడు ఒక్కసారన్నా ఇలా గుర్తు చేశారా, గుర్తు ఉంచుకున్నారా? ఆ విషయం మాకు కూడా అంత ఫుల్గా తెలియదు, ఏదో పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం, ఇది క్లారిటీగా తెలియదు మాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఓహో ఇలా జరిగిందా అని మేము కూడా అనుకుంటున్నాం. మా వాళ్ళకి తెలియదండి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఎవరికైనా చెప్పగలుగుతున్నారా ఆయన చేసిన ఒక్క మంచి పని? ఎందుకంటే ఆయన ఇంట్లో ఏసీ రూమ్లో పడుకోలేడా? కొడుకుని తీసుకొచ్చి ఆ బురదలో దింపి జాబ్ మానిపించి నువ్వు పడ్డావు ఎన్నాళ్ళ నుంచి, లైఫ్ దగ్గరికి వస్తుంది, పెద్ద వయసు వస్తుంది మీకు. రేపు బాబు కూడా అలాగే ఇన్ని మాటలు పడాలి కదా. అయినా సరే ఎందుకు చేస్తున్నారండి? ఆంధ్ర జనం పిల్లలు మొత్తం నాశనం అయిపోతుంది. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అది మనం ఆలోచించాలి కదండి. 10,000కి 5,000కి అమ్ముడు పోయి ఇంకా ఈ రోజు కూడా మళ్ళీ మన ఆంధ్రాని మనం నాశనం చేసుకుంటామంటే ఇక అది తెలుగు వాళ్ళకి ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు, మిగలటానికి కూడా ఏమీ ఉండదు. మొదట్లో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చాలా బలంగా ఎత్తి చూపిన టీడీపీ నాయకులు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక ఎందుకని సైలెంట్ అయిపోయారంటారు? మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మేము గెలుస్తామనేది ఏమానో. ఇప్పుడు 2019లో కూడా అదే పరిస్థితి. 2019లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడంటే ఆయన దొంగ మాటలు అవి చేసి ఇలా కాపులకి కమ్మలకి గొడవలు పెట్టి చేసి ఆయన సైడ్ అయ్యాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి విలువ ఏంటో, రాజకీయం ఏంటో, ఈయనతో దోస్తీ చేస్తున్నారు కాబట్టి ఈ నిజంగా చెప్పాలంటే 6 నెలలు చేస్తే వస్తుంది అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా మెచ్యూరిటీ పెరిగింది, బాగా మాట్లాడుతున్నారు. కానీ మా తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు తెలుసుకోవట్లేదా? బాబు గారు ఇలా చెప్తారా, సరే ఓకే సార్, అక్కడ బయటకు వచ్చి మర్చిపోతారు. ఎందుకు అంత ధీమా? మనం చేసింది మనం చక్కగా చెప్పుకోవాలి కదా. వెళ్ళి ఎందుకు కార్యకర్తలు మట్టుకి కష్టపడుతున్నారు చెప్తున్నారండి. నాయకులు కూడా రావాలి కదా. పక్కన నాయకుడు ఉండి పదండి అంటే 10 మంది వెళ్తాం. ఎవరి కాళ్ళగా మేము వెళ్ళలేం కదా బయటికి. మీరు ఎందుకు రారు? ఎందుకు పైసలు ఖర్చు పెట్టరు? ఇలాంటప్పుడు ఖర్చు పెట్టకపోతే ఎలాగూ? మొత్తం ఆయనే చూడాలంటే ఎలా చూస్తాడు? రాష్ట్రం కోసం కదా ఆయన కష్టపడుతుంది కూడా, అది కూడా అర్థం చేసుకోవాలి కదా. అదేనండి మా బాధ కూడాను. పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మరో పక్క చూస్తేనేమో వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు వచ్చి హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి ఓట్లు వేయొద్దు, మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్పి ఆవిడ చాలా క్లియర్ గా చెప్పారు. మరి ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలంటారు? మరి అంత చెప్పినా కూడా మా నమ్మకం నువ్వే జగను అని తలుపులు కట్టించుకుంటున్నారు, కార్లు కట్టించుకుంటున్నారు, కొంతమంది వేసుకుని వెళ్తున్నారు సొక్కాల మీద, బన్నీళ్ళ మీద. మరి ఏంటి ఎలా ఎందుకు వేసుకుంటున్నారు? అసలు ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎక్కడ చూడండి గంజాయి బ్యాచ్లు, సాయంత్రం అయిందంటే బుడమేరొంతిన దగ్గరికి అటు ఇటు వెళ్ళినా, మా మధురానగర్ బిజీ దగ్గరికి వెళ్ళినాడు, కుర్రాళ్ళు అక్కడికక్కడ ఏది మాట్లాడినా అది వయసు కూడా చూడకుండా మాట్లాడుతున్నారు. పాడైపోతున్నారు, జనరేషన్ పాడైపోతుంది.
ఎందుకు ఇలా అవుతుంది కదా? ఇప్పటికైనా ఇంక మీ పిల్లలు ఎందుకు, వాళ్ళకి చదువులు ఎందుకు, మీ ఆస్తులు అన్నిటికీ అసలు పెడుతున్నాడు కదా, అన్నీ నాశనం అవుతున్నాయి కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదే. మరి మేధావులు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల మంది ఉన్నారండి. ఇదివరకు డిబేట్లు పెట్టేవాళ్ళండి, ఒక్కళ్ళు పెట్టట్లేదండి. ఈ నెల ప్రెస్ మీట్ పెట్టలేదు 5 సంవత్సరాల్లో. అలాగే ఈ ఒక్క మేధావు అనేవాడు ప్రెస్ మీట్ పెట్టట్లా, ఖండించట్లా. ఇలా చేస్తున్నా, ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేస్తే తప్పు, రేపు ఈ పిల్లల పరిస్థితి ఏంటి, అందరికీ ఒక పిలుపు ఇవ్వట్లా, ఒక స్ట్రైక్ చేయట్లా. ఏమైపోయారండి వాళ్ళందరూ? బయటికి రారా? ఇంకెప్పటికి అలాగే ఉంటారా? మళ్ళీ చంద్రబాబు గారు రాగానే వస్తారే బయటికి? ఇప్పటికే ఆ లెటర్లు రాస్తున్నారు, దొంగ పోస్టులు పెడుతున్నారు, ఫోన్లలో కూడా. తెలియని వాళ్ళు అది నిజం అనుకుంటున్నారు. మొన్న కూడా ఎవరు అడిగారు నన్ను, ఏంటండి ఇలా అంటున్నారు ఏంటండి అని చెప్పేసి. వాళ్ళకి 24 సీట్లు తీసుకున్నాడో, ఆయన 10 లేకపోతే 2 సీట్లలో పోటీ చేస్తాడు. మీకు అనవసరం కదా, మీరెందుకు గొడవలు పెట్టాలి? ఎప్పుడైతే బాబు గారు అన్నిటికీ రాజీ పడింది, ఆంధ్ర నాశనం అయిపోతుంది. ఈసారి మనం గెలవకపోతే మన సొంత ఆస్తులు కూడా వాళ్ళు లాక్కుంటాడు. మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయి. ఎట్టు పరిస్థితుల్లో గెలవాలనే ఇదితోనే బాబు గారు అన్నీ ఓర్చుకుంటున్నారు. బీజేపీ వాడు పిలిచినా కూడా వెళ్ళి నిలబడుతుంటే ఆయన మాకు రక్తం మరిగిపోతా ఉంది. ద్రోహం చేసిన వాళ్ళు అయినా సరే మాట్లాడకుండా వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి నుంచుని వస్తున్నాడు ఆయన. ఏంటి ఆయనకు అవసరం? అసలు ఆయన సైడ్ అయిపోతే మేమందరం సైడ్ అయిపోతాం. పోతే పోనివ్వండి, నాశనం అయిపోద్ది. మేము ఇక్కడ కాబట్టి ఇంకోసారి బతుకుతామండి. ఈ పని ఇంకోసారి దొరకదా మాకు? ఈ పౌరుషం లేదు ఆంధ్ర వాళ్ళలో, ఎందుకో తెలీదు. యూత్ కూడా వెళ్ళిపోదాంలే, బెంగళూరు ఎక్కడో, ఎన్నాళ్ళు దిక్కులేని సాగు వస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ ఆలోచిస్తున్నాడమ్మా, దీనికోసం ఆ పట్టి శ్రీరాములు గారు స్ట్రైక్ చేసి తిండి తిప్పలు లేకుండా చనిపోయింది. దీనికోసం అన్న ఎన్టీఆర్ గారు ఇంత త్యాగం చేసింది. ఇవన్నీ తలుచుకుంటే మాత్రం చాలా బాధగా ఉందండి. మరి ఈ పొత్తుల మీద కూడా విపరీతమైన విమర్శలు. జగన్మోహన్ రెడ్డినేమో 4వ భార్య పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఇటు చూస్తేనేమో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అసలైన మొగుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడం. అసలు ఈ పొత్తులో హరిరామ్ జోగి లాంటి వాళ్ళు కానీ, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడడం ఎట్లా చూడాలి? అది చాలా తప్పండి. వీళ్ళేంటంటే వీళ్ళకి గొడవలు పెట్టాలి. ఇప్పటికైనా సరే వీళ్ళిద్దరిని విడదీయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే 2014లో ఎలా గెలిచారో అలా గెలుస్తారు. వాళ్ళు గెలవకూడదు. మేమైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఒక మంత్రిగా కూడా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాం. ఆయన పార్టీ గెలవాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు 24లో ఒకటి కూడా జగన్కి వెళ్ళకూడదని కూడా మేము అనుకుంటున్నాం. ఆయన అలా వాళ్ళ సైన్యాన్ని రెడీ చేసుకుని అందరినీ గెలిపించుకోవాలి. జగన్కి ప్రతిపక్షం కూడా ఉండకూడదు. ఉన్నా కూడా డేంజరే అలాంటి ఆయనతో. ఒకప్పుడు ఉంది. ఏం చేశాడండి? రాజధాని వాళ్ళ పొలాలు తగలబెట్టాడు, ఎన్ని చేశాడండి, ఎన్ని విధాలుగా నాశనం చేశాడండి. ఇప్పుడు అసలు మాకు చెప్పడానికి కూడా మాటలు రావు, చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది. అన్ని చేసి నోరు విప్పితే అబద్ధం 5 పిల్లలు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. మరి పరీక్షలు జరుగుతున్నాయి. మరి మన ఆంధ్ర రాజధాని ఏది? ఏమని రాస్తున్నారు వాళ్ళు? ఏమని రాయాలి? అసలు ఏమని రాయట్లేదు. ఆ క్వశ్చన్ కూడా వేయట్లేదంట పేపర్లో. మరి ఎందుకు? ఏమంత కర్మ అండి మనకి. ఇంకా తెలంగాణ వాళ్ళని అడుక్కుంటాం అంటామేంటి? ఆ సజ్జల మీరు అన్నట్టుగా ఆ వివేకానంద గారిని ఎవరు చంపింది తెలుసు కదా. నువ్వు 4 నుంచి ఆపుకుని వచ్చావు. ఇంకా ఇప్పటికైనా టైం అయిపోయింది. నీ చెల్లెళ్ళు, సొంత చెల్లెలు కూడా వచ్చింది, బాబాయ్ కూతురు వచ్చింది, సొంత చెల్లెలు వచ్చింది బయటికి. మా అన్నయ్యకి వేయొద్దు, ఇలాంటి పార్టీని గెలిపించుకోవద్దు, ఆంధ్రాన్ని నాశనం చేసుకోవద్దు అని అంత స్పష్టంగా టీవీలో చెప్పింది ఆవిడ. ఇప్పటికైనా సరే జనాలు తెలుసుకుని మారతారు లేదా నాశనం. అందరూ మారాలని కోరుకుంటున్నాం.